165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. సాధారణంగా కామెడీ అనగానే 10 మందిని నవ్విస్తే చాలు అనే మోటివ్‌తో చాలామంది వస్తూ ఉంటారు. మీరు నవ్వించి కొంచెం వాళ్ళకొక మెసేజ్ ఇద్దాం. ఎండింగ్‌లో ఒక 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 విషయం చెప్దాం. ఒక నిజం చెప్దాం. ఒక థాట్ ప్రొవోకింగ్ ఒకటి నాటుదాం బ్రెయిన్‌లో అని చెప్పి పెట్టుకున్నారు. ముందు నుంచి ఇదేనండి? ఏమన్నా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఐడియా ఇచ్చారా? సజెషన్ ఇచ్చారా? లేదు బాగుంది నీ కామెడీతో పాటు ఇది కూడా ఏమన్నా మెసేజ్ అని ఎవరన్నా సజెషన్ ఇచ్చారా? లేదండి, లేదు. ఫస్ట్‌కెళ్ళి నేను కథ రాసుకున్నా, డైలాగులు రాసుకున్నా, ఏది చేసినా ఒక్కడినే ఒంటరిగానే డిసిజన్. అంటే ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం. అట్లనే ఇప్పుడు కూడా ఎవరు ఉండరు. నేనే కథలు రాసుకుంటా, నేను ఒక్కడనే సింగిల్గా ఉంటా, అన్నీ నేనే చేసుకుంటాను. మిగతా నాకు ఈ ఆర్టిస్ట్ కావాలి అవన్నీ నేనే, ఎవ్రీథింగ్. ఈవెన్ ఇప్పటి వరకు నేను చేసినటువంటి షార్ట్ ఫిల్మ్లు డబ్బింగ్ లేకుండా విడుదల చేయలే. ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి కదా సింక్ సౌండ్ కూడా నేను వాడాను. ఇప్పుడు కూడా డబ్బింగ్ ఉంటుంది నాది. ఇప్పటి వరకు డబ్బింగ్ చేయకుండా ఏ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలే నేను. కాబట్టి అన్నీ నేనే ఒంటరిగానే మొత్తం కథ రాసుకోవడం కానీ చేసుకోవడం కానీ. ఎందుకంటే నా ప్రతి కథలో ఒక సామాజికమైనటువంటి హాస్యంతో కూడిన సామాజిక సందేశం ఉండాలని కోరుకుంటాను నేను. అట్లనే ఇప్పటి వరకు అట్లా రాసుకుంటున్నా. ప్రతి దాంట్లో ఇంటర్నల్ ఒక మీనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ ఒక సందేశం ఉంటుంది. అంటే కామెడీ ఉండాలి. ఇవాళ రేపు ఏంటంటే మనుషులకు ఇది యాంత్రికమైనటువంటి జీవితం యంత్రం అయిపోయింది. టెన్షన్ లైఫ్ అంతా. ఈ టెన్షన్ లైఫ్లో ఇంకోళ్ళ కంటే నేను గొప్ప బతకాలనేటువంటి ఒక ఆలోచనతోని డ్యూటీలతో పాటు ఓటీలు కూడా చేస్తారు. అట్లా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇంత స్ట్రెస్ అయ్యి ఇంత కష్టపడేటువంటి టైంలో కొంచెం మానసికమైనటువంటి ఆనందాన్ని కనుక పొందాలనేటువంటి ఆలోచనతోని నేను హాస్యాన్ని ఎంపిక చేసుకొని ఆ హాస్యంలో కొంచెం సందేశం కూడా ఇవ్వాలని ఇట్లా నా ట్రాక్ స్టార్ట్ చేసుకున్నా. అట్లా నడిపిస్తాను. బట్ కామెడీ అంటే ఏంటి? డెఫినేషన్ ఏమి ఇవ్వగలరు? అంటే నవ్వుకోవడం. కామెడీ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే 10 మంది మనం అందరం నవ్వుకోవడం హెల్దీ కామెడీ అంటారు. ఆరోగ్యకరంగా నవ్వుకోవడమే కామెడీ అని ఫీల్ అవుతుంటారు. మీ డెఫినేషన్ ఏంటి? అంతేనండి. అంటే కుటుంబం కలిసి చూడాలి ఒక నవ్వు అనేది నవరసాల్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రసం ఏంటంటే ఉన్నదంటే హాస్యరసం. అలాంటి హాస్యరసానికి దూరమై ఇలా చాలామంది జబ్బులకు దగ్గరవుతారు, రోగాలకు దగ్గరవుతారు. కాబట్టి నేనేమంటా అంటే హాస్యం అంటే ఏమి లేదు, మాటలతో కానీ అభినయంతో కానీ ఒక మనసును కదిలించి ఒక కొత్త తవ్వలోకి తీసుకెళ్ళాలి. కొత్త తవ్వ మీన్స్ ఆనందకరమైనటువంటి తవ్వలోకి తీసుకెళ్ళాలి. అంతకు మించిన హాస్యం ఉండేది. అది మాటలతో కావచ్చు, మన చేతులతో కావచ్చు. కానీ ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఏ వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా తన మాటలతో కానీ తన చేతులతో కానీ ఎదుటి వ్యక్తిని మానసికంగా నవ్వించేదే హాస్యం. అంతే. అది ఏదైనా కావచ్చు. మామూలుగా మనం ఒకళ్ళు నడతా అంటే కూడా అది ఇట్లా భలే నడుతుంది, ఏం నడుస్తుంది ఇది అని నవ్వుతాం మనం. ఒక వ్యక్తి మాట్లాడతాను అనుకోండి, అంటే మంచిగా మాట్లాడతానని నవ్వుతాం. కొందరేమో చేతల వల్ల నవ్వు వస్తుంది, కొందరేమో మాటల వల్ల నవ్వుతుంది. కానీ కొందరి చేతలు మాటలు రెండు నవ్విస్తాయి. అంటే అంతకుమంటే ఏముంటుందని ఇంకా. కాబట్టి హాస్యం అంటే ఏమీ లేదు, చేతల వల్ల కానీ మాటల వల్ల కానీ ఒక వ్యక్తి పాజిటివ్ వైబ్రేషన్తో ఆనందకరమైనటువంటి అనుభూతికి గురైతే అదే. ఇంకా అంతకంటే హాస్యం అయితే ఏముండదు. ఒక పర్ఫార్మర్ అయిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా మారాయా? లేదు ముందు నుంచి కూడా ఇలాంటి క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు మామూలుగా? ఫస్ట్కెళ్ళి అట్లనే ఉండేది. నవ్వేవారా నార్మల్గా మాట్లాడుతూ నేను మాట్లాడుతున్న నేను స్టేజ్ ఎక్కితే నవ్వేటోళ్ళు. అప్పుడు చిన్నప్పుడు కూడా పిట్టల ద్వారా తుపాకి రాముడు, పల్లెటూరు రోడ్డు అట్లాంటి ఏకపాత్ర అభినయాలైనా నేను తీసుకోవడం జరిగింది. ఏది స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ కూడా, ఈవెన్ డిగ్రీలో కూడా తీసుకున్నా కాలేజ్ ఫస్ట్ తుపాకి రాముడు వేసేసి. అట్లా నవ్వేటోళ్ళు. కానీ నేను దాన్ని ఎప్పుడు వీళ్ళు మామూలుగా నేను చేస్తే నవ్వుతారు కానీ అనుకునేది ఈ ఎక్స్ప్రెషన్లని ఇవన్నీ నాకు ఏవి ఐడియా లేదు. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే నా డిగ్రీలో ఒక షార్ట్ ఫిల్ము, అంటే అప్పుడు డాక్యుమెంటరీస్ చేసేటోళ్ళు ఒక కథను తీసుకు, అట్లాంటప్పుడు ఒక డాక్యుమెంటరీ చేయడానికి పోతే వారం రోజులు పనిచేస్తే ఒక డైలాగ్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత బతుకమ్మ సినిమాలో చేసిన నేను 2007లో. చేసిన తర్వాత అప్పుడు నేనే అనుకున్నాను, ఈ ఆఫీసులకు వచ్చేది తిరిగేది పోయేది, నేను హైదరాబాద్కు చాలాసార్లు వచ్చిపోయేటోని. కానీ ఇది కాదు, అక్కడికి పోయి ప్రయత్నాలు కాదు, నన్ను నేనే దిద్దుకోవాలి, నన్ను నేనే పదును పెట్టుకోవాలనుకొని ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన. అట్లా. సో ఇప్పుడు V6 తీన్మార్ వార్తలకి వెళ్ళారు. తర్వాత ఏంటి మీ లైఫ్ ఏమన్నా కొంచెం
మరికొంతమందికి చేరువ చేసిందా? బికాజ్ మీలాగే ఇప్పుడు మీరు తుపాకి రాముడు సినిమా చేశారు, మిత్రి సత్యన్న, ఆయన కూడా మీరందరూ కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చినారు. ఏమన్నా మీకు అది యూజ్ అయిందా కొంత? యూజ్ అయిందండి చాలామందికి అది. ఎందుకంటే ఏదైనా కానీ ఆసక్తికరంగా ఉండేటువంటి ఏ అంశమైనా జనానికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు తీన్మార్ వార్తలు అనేది బాగా ఆసక్తిగా ఉండేది కాబట్టి అప్పుడు వాళ్ళు నన్ను ఎంపిక చేసారు. అప్పటికే నేను యూట్యూబ్ నుంచి వెళ్ళి ఉన్నాం కాబట్టి చేసారు. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ మందికి నేను కనెక్ట్ అయినాను. అప్పుడు రైటింగ్ వర్క్ లో కూడా మీ పార్టిసిపేషన్ ఉండేదా? అంటే వాళ్ళు ఉండేది సపరేట్ రైటర్స్. ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఉండేది. పర్ఫార్మెన్స్ లో మాత్రం కొంచెం లీడ్ తీసుకునేవారేమో, అంటే కొన్ని యాడ్ చేయాలనుకున్నా, ఇంప్రూవైజ్ చేయాలనుకున్నా అట్లా ఆ స్వేచ్ఛ ఉండేది అట్లా. సో కమింగ్ టు రుద్రాంగి, ఏంటంటే అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ మీ చేతిలోకి వచ్చింది, ఒక మంచి ఫిల్మ్, ఒక థియేట్రికల్ ఫిల్మ్. ఏంటి అది, దాని అవకాశం ఎలా వచ్చింది, దాని తర్వాత మీ లైఫ్ ఎలా మారింది? రుద్రంగి అనేది అప్పుడు నేను అంటే నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నాకు ఆ కాల్ వస్తుందని. రుద్రంగి సినిమాకి అప్పటికే కొంతమందిని ప్రయత్నాలు చేసిరు అనేది తెలిసింది. తర్వాత నాకు ఆదేశ్ రవి గారని అజయ్ సామ్రాట్ గారికి ఈ రుద్రంగి దర్శకులు ఎవరైతే ఉన్నారో తనకు నంబర్ ఇచ్చినట్టు. అంటే తనకు సాటిస్ఫైడ్ కాలే అజయ్ సామ్రాట్ గారు. కొంతమందిని స్క్రూటిన్ చేసినా సాటిస్ఫై కాక ఉన్నటువంటి టైంలో ఆదేశ్ రవి గారు నా నంబర్ ఇచ్చినట్టు, ఒకసారి ఆర్ఎస్ నందన్ ట్రై చేయండి. ఇంకా నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత పిలిచారు, నేను వచ్చిన తర్వాత నాకు గెటప్ వేసారు. గెటప్ వేసిన తర్వాత కెమెరామెన్ నవ్విండు. ఆ గెటప్ చూసి నేను నచ్చేస్తాను నవ్వేసిండు. ఆటోమేటిక్గా అందరు నవ్విరాడ. నవ్వేసి మీకు మేము చెప్తామని చెప్పారు. కట్ చేస్తే నేను జస్ట్ ఇల్లు చేరుకునే లోపు ఫోన్ వచ్చింది, మీరు 45 రోజులు ఎవరికి డేట్స్ ఇవ్వద్దు, మాకే ప్యాక్ అన్నారు. నేను షాక్ అయిన, 45 రోజులు అని. అంటే అప్పటిదాకా కంటిన్యూగా ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేయలేదు. నాకు అనిపించింది, మళ్ళీ పిలిచి కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు అనిపించింది ఇది ఒక డిఫరెంట్ రోల్, మరి నేను డీల్ చేయగలను. ఎందుకంటే అటు జగపతి బాబు గారు, కాలకే ప్రభాకర్ అన్న గారు, ప్లస్ విమలారామన్ గారు, మమతా మోహన్ గారు, ఆశీష్ గాంధీ గారు, ఇట్లా అంతా పెద్ద పెద్ద బ్యాటింగ్. కానీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళి వచ్చిన, అప్పటి వరకు ఇంత సెటిల్డ్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఇంకా వచ్చేసిన క్యారెక్టర్ చేసేసుకున్నా, అయిపోయింది. బాగా మంచి ప్రశంసలు వచ్చినాయి, అందరితో కూడా మంచి ప్రశంసలు. చాలామంది ఏంటంటే అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేశారన్నారు. అంత గొప్ప నటులైనటువంటి రామలింగయ్య గారితో నన్ను పోల్చడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా. సో మీకు ఇన్స్పిరేషన్ రాజబాబు గారు కదా? రాజబాబు గారు, ఆయన కూడా పాపం మంచి కామెడీ అసలు. రాజబాబు గారి అప్పుడు పాత సినిమాలు రాజబాబు గారి చూసి నేను నవ్వుకుంటుని. రాజబాబు గారు అంటే బాగా ఇమిటేట్ చేయగలరా? లేదు, అట్లాంటి ఇమిటేషన్ అసలు నేను ఏ ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయను. కానీ చాలా హ్యాపీ అన్నట్టు ఆయన, ఎందుకు ఆయన కనిపించగానే నాకు అట్లా నవ్వు వచ్చేది. రాజబాబు గారు అంటే బాగా ఇష్టం అట్లా. ఈవెన్ మీ మోతుబరి లవ్ స్టోరీ మంచి మంచి ఓటీటీలో చాలా బాగా స్ట్రీమింగ్ అవుతుంది. మీకు విత్ ఇన్ 1 వీక్ కూడా అవ్వలేదు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఎంతో. ఐ మీన్ అవును, ట్రెండింగ్ 1 అండి. ట్రెండింగ్ 1లో వచ్చింది. ట్రెండింగ్ 1 అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది కూడా యాక్చువల్లీ మారెమ్మ షూటింగ్ జరుగుతున్నప్పుడు అనిల్ గారు నన్ను అడిగారు, ఇట్లా ఒక 2 days క్యారెక్టర్ ఉంది, మనది త్వరలో స్టార్ట్ అవుతుంది, మీరు చేయాలి సార్ అంటే తప్పకుండా అని చెప్పిన. సరే విందామని చెప్పి అది అయిపోయిన తర్వాత నాకు కట్ చేస్తే ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత ఒక కాల్ చేసారు. కాల్ చేసి, సార్ మీరు ఇట్లా ఫుల్ లెంత్ రోలు మురళీధర్ గౌడ్ గారి పక్కన, అంటే తను అన్నగా మీరు తమ్ముడిగా చేయాలి సార్ అని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పిన. అయిన తర్వాత మరి అప్పటికి నేను క్యారెక్టర్ ఏందో వినలేదు. కానీ దీనికి ముందు నేను క్యారెక్టర్ ఏందో వినేదానికంటే ముందు చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ అక్కడికి శివగారును అనిల్ జిల్లా గారు పోయి కథ చెప్పారట. చెప్పినాక వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు. ఆ చెప్పినప్పుడు చరణ్ అన్న అడిగినట, ఇంట్లో నర్సింగ్ యాదవ్ క్యారెక్టర్ ఎవరు చేస్తారని అడిగిందట. అంటే ఆ కథ అంతా విన్న తర్వాత ఆ క్యారెక్టర్ విని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది, మరి ఎవరు చేస్తారని. ఇట్లా ఆర్ఎస్ నందన్న చేస్తానని చెప్పారట. చాలా సంతోషపడ్డాడట. వెళ్ళిపోగానే ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది. చరణ్ అర్జున్ అన్న ఫోన్ చేసి, సార్ ఎక్కడన్నా అంటే నేను ఇంటికన్నా అన్న పలకరించుకునే పని. ఇప్పుడు వచ్చి నాకు శివర్ను అనిల్ గారికి ఒక కథ చెప్పారు,
అందులో నర్సింగ్ యాదవ్ అనే క్యారెక్టరు మీరు చేస్తున్నారని చెప్పాను. ఆ క్యారెక్టర్ను మీరే చేయాలి తప్పకుండా. మిగతా అన్ని వెనకసి మీరు ఏం మాట్లాడుకుంటారో ఏదో కానీ క్యారెక్టర్ మీరు చేయాలి అని చెప్పిండు. చెప్పిన తర్వాత అన్న ఎందుకంటే మ్యూజిక్ కొట్టుతాడు కాబట్టి కథను విపులంగా విని ఉంటాడు. ఓకే తప్పకుండా అన్నాను. తర్వాత నాకు కథ చెప్పారు. నిజంగా కూడా ఆ క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒక విలనిజంగా అనిపిస్తుంది కామెడీలో. నేను కొత్తగా ఇప్పటివరకు అట్లాంటి షేడ్ చేయలేదు. అంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అప్పటికి కూడా ఈ క్యారెక్టర్ కోసం సేమ్ 4-5 ట్రై చేసిరట. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది. ఆ తర్వాత నేను మురళీధర్ గౌడ్ గారి పక్కన, అంటే తను అన్నగా నేను తమ్ముడు. నిజంగా అంటే తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలా సంతోషం. మీరిద్దరు సొంత అన్నదమ్ముల్లాగా ఆప్యాయతలు ప్రేమలో కొంతసేపు కనిపిస్తూ ఉంటే వెనకాలేమో రాజా మ్యూజిక్లో ఆర్ఆర్ వేసుకుంటూ ఉంటారు అని చెప్పి ఒకరి గురించి ఒకరు ఎలివేషన్లు ఇచ్చుకోవడం. బట్ ఆయన ఒక ఎలివేషన్ ఇస్తారు మీకు, అంటే మీరు తప్పిపోయారని చెప్పి భయపడినప్పుడు మీ వైఫ్ ఆడే తక్కువడు కాదు ఏదో అనుకుంటా పులి ఆడు అని చెప్తాడు. అప్పుడు రియల్గా మీరు వచ్చిన తర్వాత భలే సింక్ అయింది అది మాత్రం. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సార్తో కలిసి నేను షేర్ చేసుకుంటాను. నిజంగా సొంత అన్నయ్య లాగానే ఇప్పుడు నేను అన్నయ్య అని పిలిస్తే తమ్ముడు అని పలికిస్తాను. అంటే అట్లా అయిపోయాం. అట్లా కలిసి పంచుకోండి. వీళ్ళు అనుకుంటారు అప్పుడప్పుడు మేము ఎక్కడ కూర్చుంటే వీళ్ళు సొంత అన్నదమ్ములు ఎక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు అనుకుంటారు. మళ్ళీ సార్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మేము ఇద్దరం రెడీ అయిన తర్వాత మాకు డైరెక్టర్ గారు సీన్ చెప్పంగానే వాళ్ళంతా సెటప్ చేసుకున్న టైంలో మీ ఇద్దరం డిస్కషన్ నందా చెప్పేసి ఇట్లా అనేది ఓకే డైలాగ్ టు డైలాగ్ చేసుకుంటారు. అది అంటే ఆ వర్క్ డెడికేషన్ అట్లా ఉన్నది కాబట్టి అంత బాగా వచ్చింది. ఆ సీన్లు ప్రతి సీన్ కూడా ఒక డిస్కషన్ ఉండేది అన్నయ్యకు నాకు ఇద్దరు అట్లా షేర్ చేసుకొని అట్లా బాగా వచ్చింది. మాకు బాగా ఇష్టంగా అంటే చెప్పుకున్న సీన్ మాట్లాడు ఆ చెంపులో చేయబెట్టి ఉంగరాలు ఆడుకున్నట్టు ఆడుకుంటారు మీరు. అది అసలు బాగా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు కూడా. ఫస్ట్ అది పెద్ద సీన్ దాపు సింగిల్ టేక్లో అయిపోయింది ఆల్మోస్ట్. అంటే టేక్ టు టేక్ చేసేసుకున్నారు. కానీ మేము ఇద్దరు ఇంప్రూవైజ్ చేసుకున్నాం కొంత. డైరెక్టర్ శివ గారు ఏదైతే చెప్పిండో దాన్ని బేస్ చేసుకుని ఇంకా మేము ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా వేద్దాం ఈ డైలాగ్ వేద్దాం అనే అన్నయ్య కూడా బాగా అంటే ఆ సీన్ డిస్కషన్ అనేది ఓసిడి ఉంటుంది కదా అందులో బాగానే ఉందండి. రియల్ లైఫ్ లో ఏమన్నా అలాగా పర్ఫెక్ట్ గా ఉండాలని ఏమో నిన్ను అవి లేదండి స్త్రీ ఉండాలి అవి లేవు కానీ అంటే నీట్గా ఉండాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన దానికి అందులో అట్లుంటుంది క్యారెక్టర్ పరంగా, అది క్యారెక్టర్ పరంగా. కాకపోతే ఏంటంటే ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడు చేయొద్దు అనేది ఉంటుంది. అందులో ఆర్థికంగా ఎవరిని నష్టం చేయొద్దు అనేది మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని తన కుటుంబం కోసమో తన కష్టకాలంలో దాన్ని ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటాడు. అట్లాంటిది ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి ఆ తత్వాన్ని అలవర్చుకోవాలి. అందుకే అట్లాంటి ఆర్థికంగానైతే వాళ్ళని నష్టం చేయొద్దు అనేది నా ఆలోచన. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.